సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. ఈ భేటీలో ఈ కార్ రేసింగ్ పై ప్రధాన చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్ రేస్ నిధుల మళ్లింపుపై విచారణకు గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఏసీబీ ద్వారా కేసు ఫైల్ అయిందని ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ ద్వారా ఫైల్ ఏసీబీకి వెళ్తుందని మంత్రి పొంగిరెడ్డి ప్రకటించారు. ఇవాళ నైట్ లేదా రేపు ఏసీబీకి వెళ్తుందని కేబినెట్ భేటీలో ప్రకటించారు. ఇక గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ కార్ రేసింగ్ లో చట్టం తన పని తను చేసుకుపోతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి ప్రకటించారు. ఇక కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్న బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు పొంగిరెడ్డి. బాంబు తుస్సుమనేదే అయితే కేటీఆర్ ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఈ రేస్ అంశంలో అరవింద్ కుమార్ పై కేసు ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. ఈ సమావేశాల్లోనే కొత్త ROR బిల్లు పెడతామన్నారు పొంగిరెడ్డి. ఇక కక్ష సాధింపులు ఉండబోవని, గత ప్రభుత్వ అవినీతి మాత్రమే బయటపెడతామన్నారు పొంగిరెడ్డి. ఇక కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ యూనివర్సిటీపై తీర్మానం చేశారు. తెలంగాణ జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. ఇక తెలంగాణ పురపాలన సంఘం సవరణ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు. ఈ తీర్మానాలన్నీ రేపు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి.